Canto 11, chapter 19, verse 17. శృతి ప్రత్యక్ష ఐతిహ్యం అనుమానం చతుష్టయం. శృతి వేదజ్ఞానం, ప్రత్యక్ష డైరెక్ట్గా మనం చూసేది, ఇంద్రియానుభూతి. ఐతిహ్యం మన కుటుంబాల్లో పెద్దవాళ్ళ జ్యోతి వచ్చి అనుమానం. అనుమానం అంటే అంచనా వేయడం. చతుష్టయం ప్రమాణేశ్వ నవస్థానాత్ వికల్పాత్ స విరజ్యతే. వేదజ్ఞానం, ప్రత్యక్ష అనుభవం, పరంపరానుగత విద్య, తార్కిక అనుమానం, లాజిక్ అనేది 4 ప్రమాణాల వల్ల మనిషి భౌతిక జగత్తులో తాత్కాలికం, సారహీనము స్థితిని తెలుసుకొని తద్వారా ద్వంద్వాల నుంచి ముక్తుడగును. ఇక్కడ వినడం ద్వారా వేదజ్ఞానం, దేవుడు, ఆత్మ ఇలాంటి విషయాలు మనం విని నేర్చుకుంటాము, ప్రత్యక్షంగా తెలుసుకోలేము. ప్రత్యక్ష అనుభవం, ఎలా జనాలు ముసలాళ్ళు అవుతున్నారు, చనిపోతున్నారు, ప్రత్యక్షంగా చూడొచ్చు మనం. పరంపరానుగత విద్య, అమెరికా పోతే మనకి ముసలితనం రాదేమో, కామన్ సెన్స్. ఇక్కడ వాళ్ళు ముసలాళ్ళు అవుతుంటే అమెరికాలో కూడా ముసలాళ్ళు అవుతారు. అదే రకంగా కాల ప్రభావం ఎక్కడుందో, స్వర్గలోకాలు, కాల ప్రభావం ఉందా లేదా, స్వర్గలోకాల్లో కూడా కాలం గడుస్తూ ఉంటుంది. కాబట్టి మనం అంటే కదా, ఫ్రిడ్జ్లో టమాటాలు పెట్టినంత మాత్రాన మీ జీవితకాలం అంతా కూడా ఫ్రెష్గా ఉంటాయి. టమాటాలు పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టాం కాబట్టి 3 నెలల తర్వాత వచ్చి చూడండి ఎట్లుంటారు. దీన్ని ఏమంటారు? అనుమానం. అనుమానం అంటే ఇక్కడ పరిస్థితులు చూసి అక్కడ కూడా. అందుకే అక్కడ మనం వేదజ్ఞానాన్ని తెలుసుకొని, ఇక్కడ మన జనాలు ముసలాళ్ళు అవుతున్నారు, సరిపోతున్నారు కాబట్టి సృష్టిలో ఎక్కడైనా కూడా ఆధ్యాత్మిక జగత్తు దాని గురించి మనకి తెలియదు. అక్కడ కాల ప్రభావం ఉండదు. అంటే ఇక్కడ అప్లై అయ్యే రూల్స్, ఇక్కడ ప్రతిదీ కూడా కాలం ద్వారా ఎప్పుడు కూడా నాశనం అవుతూ ఉంటుంది. కానీ నాశనం లేనటువంటి భగవద్గీత రెండు ప్రకృతులు భగవంతుడు ఇక్కడ 15వ అధ్యాయంలో చెప్పండి. ద్వైవ పురుషో లోకే క్షర అక్షర ఏవచ క్షరసర్వాణి భూతాని కూటస్థో అక్షర ఉచ్యతే. ఈ లోకంలో 2 రకాల ప్రాణులు. ఈ భౌతిక జగత్తులో ప్రాణుల శరీరాలన్నీ కూడా అవి నాశనం అవుతాయి. క్షర అంటే నాశనం. అక్షర విద్యాలయ ఆడు చెప్పేదంతా కూడా పనికిరాని జ్ఞానం.
పేరు మాత్రం అక్షర విద్యాలయం. అక్షర విద్యాలయం అంటే భగవద్గీత చెప్పాలా, వేద జ్ఞానం చెప్పాలా. अक्षर अब आपकी बार जाएगा तो बात करो. नाम तो अक्षर विद्यालय रखा है, इधर तो अक्षर ज्ञान दिया जा रहा है. क्या बात है पूछो. అక్షర విద్యాలయం అంటే ఎక్కడైతే మనకి ఆత్మజ్ఞానం, భగవద్భక్తి, ఇది అక్షర విద్యాలయతో ఏ హై. ఇస్కాన్ మందిరం అక్షర విద్యాలయం. ఇక్కడ విన్నట్టయితే మనకి నాశనం లేని ఆత్మను తెలుసుకుంటాము, నాశనం లేనటువంటి దేవుణ్ణి తెలుసుకుంటాము, నాశనం లేనటువంటి భక్తి, ఎప్పటికీ కూడా బోరు కొట్టనటువంటి భక్తి. భక్తి చేసుకుంటూ పోతూ ఉండొచ్చు బతుకంతా కూడా, ఏ రోజుకి ఆ రోజు. ఎందుకంటే ఇది ఆత్మకి ఎప్పుడు కూడా భోజనంలాగా పనిచేస్తూ ఉంటుంది. అంటే మీరు ఎప్పుడైనా అన్నారైంది, తిని తిని స్వామి 65 ఏళ్ళని తిండి తింటూ నాకు విసుగు వచ్చింది తిండి తినడం అని అంటారైంది. అంటాను హరిపోయి మాతకి ఏదో ఇస్తుంటే నాకు వద్దు, 2 రోజులు భోజనం లేకపోతే ఆమె వచ్చి అడుగుతుంది ఏమన్నా ఉందా తినడానికని. అట్లా అడిగిన రోజులు కూడా ఉన్నాయా లేదా? దాన్ని అంటారు త్యాగము భోగము. మనం కొద్దిగా భోగం ఎక్కువైతే త్యాగ బుద్ధి వస్తుంది. మనం కొద్ది రోజులు త్యాగం చేస్తాండి మళ్ళీ భోగ బుద్ధి వస్తుంది మనకి. అంతే కదా. బాగా ఇక్కడ దాకా తిన్న తర్వాత అయినా కూడా తినమంటే అది కేక్ కావచ్చు, ఇంకేమైనా కూడా కావచ్చు కదా. ఇక్కడ దాకా తిన్న తర్వాత ఇంకా లోపలికి పోయే అవకాశం లేదు, వాంతులు అవుతాయి. అది ఈ సంసారంలో లక్షణం త్యాగము భోగము. తినేదాకా ఆరాటం, తిన్న తర్వాత మనకి మోహం మత్తడం, ఇంకా చాలు. మనం అప్పుడప్పుడు ఉపవాసాలు ఉంటూ ఉంటాం, ఎదురు చూస్తూ ఉంటాం. ఆ తర్వాత 15 నిమిషాలు తిన్న తర్వాత లేచిపోతూ ఉంటారు, ఇంకా చాలు అంతే కదా. నిన్న ఉపవాసం ఉన్నాం కదా 12 గంటల దాకా, భోజనం మళ్ళీ తింటూ ఉంటే మనకి చాలు. ఈ రకంగా ఇంద్రియ తృప్తి అనేటువంటిది ఎప్పుడు కూడా మనకి ఇంకా నాకు చాలు అనే పరిస్థితి ఉండదు. నేను శరీర అవసరాలు అప్పుడప్పుడు ఇష్టంగా ఉంటుంది, అప్పుడప్పుడు ఇష్టం ఉండదు. కాబట్టి ఇక్కడ ద్వాయుమ పురుషంలోకే ఈ జగత్తులో 2 రకాల క్షరసర్వాణి భూతాన్ని, మనం బందీ అయి ఉన్నటువంటి ఈ జగత్తులో అందరూ కూడా బందీలే. బ్రహ్మలోకం దగ్గర నుంచి పాతాళలోకం దాకా. ఆ బ్రహ్మ భువనార్లోక పునరావర్తన అర్జున. బ్రహ్మలోకం నుంచి పాతాళ దగ్గర నుంచి కొద్దిగా అదే కదా. ఇక్కడ మనకి మన చర్మం రంగు వేరుగా ఉంటుంది, అమెరికాలో వాళ్ళ చర్మం రంగు వేరుగా ఉంటుంది, మన ముక్కు వేరుగా ఉన్నాం ఇటుంది. కానీ ఎక్కడికి పోయినా కూడా ఈ శరీరం అనేటువంటి నాశనం ఏదిగా ఉంటుంది. బ్రహ్మదేవుడి శరీరం కావచ్చు, ఇంద్రుడి శరీరం కావచ్చు, అతనికి ముందు వెనక క్షరసర్వాణి భూతాన్ని. ఇక్కడ అంతా కూడా అందరి శరీరాలు. కూటస్థో అక్షర ఉచ్యతే. కూటస్థో అంటే ఇది కాకుండా ఇంకో ప్రదేశం ఉంది, అక్కడ ఈ శరీరాలు నాశనం కావు. భగవంతుడు ఉంటాడు అక్కడ, భక్తులు ఉంటారు. కానీ వీళ్ళిద్దరికి మళ్ళా తేడా ఉంది అంటున్నాడు. భక్తులకి నాశనం లేదు, భగవంతుడికి నాశనం లేదు. కానీ ఉత్తమ పురుషస్తన్య, మనంతా కూడా దేవుడి సేవల్లో ఉంటాము, దేవుడి మీద ఆధారపడి ఉంటాము,
దేవుడి సేవల్లో మనకు ఆనందం కలుగుతూ ఉంటుంది. దేవుడి సేవల్లో మనం ఉండకపోతే మనం మళ్ళా ఇక్కడ సుఖాల కోసం రావాల్సి వస్తుంది. అంటే ఇక్కడ ఉత్తమ పురుషస్తన్య, దాన్నే నిత్యానాం చేతనశ్చేతనానాం ఏకోనాం నిత్యానాం చేతన ఏకో బహూనాం యో ఏకో, ఒక్కడే అందరినీ పోషిస్తున్నాడంట. ఏకో బహూనాం విదదాతి కామాన్, ఎప్పుడు అందరికీ కోరికలు తీరుస్తూ ఉండేవాడు. అంటే అందరూ కూడా డిపెండెంట్. బ్రహ్మదేవుడు కానీ శివుడు కానీ అందరూ కూడా ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఎదురు చూడనటువంటి వాళ్ళు మూర్ఖులు, ఎదురు చూడనటువంటి వాళ్ళు దుఃఖాల్లో పడిపోతారు. అంటే మనుషులు ఎప్పుడు కూడా భగవంతుడి యొక్క అనుగ్రహం కోసం, ఎందుకంటే ఆయన ఏకో బహూనాం యో విదదాతి కామాన్. దివ్య జీవులు, బద్ధ జీవులు. మనమంతా దివ్య జీవులా బద్ధ జీవులా? బద్ధ జీవులు అంటే బద్దలైపోతుంది ఈ శరీరం, అంతే కదా. బద్ధ జీవులు అంటే బందీ అయిపోయి ఉండడం. తర్వాత ఈ బంధం నుంచి బయటపడి ఇంకో బంధంలోకి పోతాం. భగవంతుడితో అనుబంధం కలగనంత వరకు మనం ఎవరెవరితోనో ఇరుక్కుంటూ పోతూ ఉంటాం కదా. అంటే మనం డిపెండెంట్ కాబట్టి, మనం భగవంతుడు ఒక్కడే ఆయన ఒంటరిగా ఉండగలడు. మిగతా వాళ్ళు ఎవరు కూడా ఒంటరిగా ఉండే అవకాశం లేదు. అటా ఇట పోయి మళ్ళీ ఎక్కడ పోయి ఇరుక్కోవాల్సిందే. భగవంతుడిని నమ్ముకున్న వాళ్ళు అందరితో ఉంటూ, అయితే అందరూ మనవాళ్ళు, కాకపోతే ఎవడు మనవాళ్ళు లేడు. భక్తులు అనగానే వీళ్ళు మనవాళ్ళు, వీళ్ళు బయట వాళ్ళు లేదు. భక్తుడు కాదు. అయితే ఎవడు మనవాడు కాదు, ఎవడు కూడా, లేదా అందరూ మనవాళ్ళే భక్తుడు. అంటే భక్తుడు ఎప్పుడు కూడా ఒక భగవంతుడిని నమ్ముకుని జీవితం అంతా కూడా, అంటే ఎవరికి వాళ్ళు భగవంతుడిని నమ్ముకుని ఆయన మనకు బుద్ధినిచ్చినట్లుగా మనం బతకడం. ఇక్కడ మనం తర్కంతో, ఇప్పుడు రోడ్డు మీద శబ్దం వినపడుతుంది, మోటార్ సైకిల్ శబ్దం, కారు శబ్దం, ట్రక్కు శబ్దం, అంత అనుభవంతో కదా. అటు కాకుండా వాడెవడో రేకులు రోడ్డు మీద లాక్కుంటూ పోతూ ఉంటాడు, అది కూడా ట్రక్కు శబ్దంలాగే ఉంటుంది. అంటే మామూలుగా ట్రక్కులు, కానీ ఒకడెవడో రేకులు లాక్కుంటూ పోతుంటే రోజు అట్లా లాక్కుంటూ పోయాడు ఉండడు కాబట్టి పొరపాటు జరగచ్చు. ఈ రకంగా ఈ సంసారంలో పొరపాట్లని అన్నీ కలపాల. వేద జ్ఞానం నుంచి, ప్రత్యక్ష అనుభవం నుంచి, పరంపర, ట్రెడిషన్, కొన్ని విషయాలు మనకి నేర్పిస్తారు ఒకళ్ళ నుంచి ఒకళ్ళు.
కురుక్షేత్రంలో మహాభారత యుద్ధం జరిగింది. ఎవడు చూసిన వాడు ఎవడు లేడు. 5,000 క్రితం, 5,000 సంవత్సరాలు ఎవడు బతుకున్నాడు అక్కడ. కానీ ఇప్పుడుండే పిల్లలు కూడా ఏమంటారు, ఇక్కడ మహాభారత యుద్ధం జరిగింది. ఎందుకంటే మా తాత చెప్పాడు, ఆ తాతకు వాళ్ళ తాత చెప్పాడు, ఇట ఎవడు చూడలేదు అక్కడ. అది అయిపోయింది, ఎన్నో తరాలు మారిపోయినాయి. కానీ వాళ్ళు చూసినట్టుగా ఇక్కడ మహాభారత యుద్ధం జరిగింది. కృష్ణుడు ఇక్కడ రథాన్ని ఆపు చేశాడు. ఏమంటారు, పరంపరానుగత. మనిషి మొత్తానికి జీవితంలో మనిషికి ఎప్పుడైతే ఈ సంసారం తాత్కాలికము, ఎప్పుడు గుర్తుండాల, తాత్కాలికము, సారహీనము, ఏం పనిలే. మనం అప్పుడు పెళ్ళిళ్ళు జరుగుతూ ఉండే పెద్ద 3 నెలల నుంచి ఆర్భాటంగా రాదంట చిన్న సారం, ఏమంటే పెళ్ళి ఏర్పాట్లు అంట. ఈ నెల అంతా కూడా అది 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 ఇది దానికి కావాల్సినన్ని చెక్ లిస్ట్. ఇంత హంగామాయి ఆ పెళ్ళి అయిన తర్వాత వాళ్ళిద్దరు మొహం చూసేవాడు ఎవడు, నీ బతుకు నీ ఎవరికాళ్ళు వెళ్ళిపోయి అంతగా అంత పెళ్ళి అటెండ్ అవుతారు. ఆ కొద్ది క్షణాలకి వీళ్ళిద్దరే ఈ సృష్టిలో హీరో హీరోయిన్. తర్వాత డంప్, అది భార్య, మీ బతుకు ఎవరికి కావాలి, మీరేం చేసుకుంటారు, ఎలా బతుకుతారు, పోతూ ఉంటుంది. జనాలు వెళ్ళిపోతూ ఉంటారు. ఏంటంటారు సారహీనము. మీరు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది. కానీ మనకు వచ్చే పండగలు, మనకు వచ్చేటువంటివి ప్రతిసారి రాధాష్టమి వస్తూ ఉంటుంది, ప్రతిసారి జన్మాష్టమి వస్తూ ఉంటుంది. ఇవన్నీ మామూలు కాదు కాబట్టి ఈ పెళ్ళిళ్ళు కర్మంత్రాల్లాగా మనకి ఈ ఆత్మకి మనకి ఎక్స్ట్రా. మామూలుగా మనం పనిచేస్తూ ఉంటాం, పండుగలు వచ్చిన ఇంకా ఎక్కువ. దానివల్ల మనం ఎక్కువ ఆనందాన్ని కానీ ఎక్కువ ప్యూరిఫికేషన్. మనం భక్తి చేస్తున్నప్పుడు అట్లా ప్యూరిఫికేషన్, మనం ప్యూరిఫై అయిపోతే ఆనందం. మిమ్మల్ని తోసి పని చేయిస్తున్నాం, చెప్పను బొగ్గు తయారవుతుందా, రాధాశ్రమకి ఎంతమంది వండుతున్నారు అని ఇట్లా. కానీ ప్రభుపాద ఆయన మీద ఆయనకి ఎవరు చెబుతున్నారు, ఆయనకి ఎవరు చెప్పట్లేదు. ఆయన పని పెట్టుకున్నాడు, ఎన్ని చేయాలమ్మా ఎన్ని చేయాలి అని అంటే ఆనందం కొద్దీ, ప్రేమ కొద్దీ భగవంతుడి కార్యాలు. ఆ విధంగా భక్తులు ప్రేమ కొద్దీ, ఆనందం కొద్దీ ముందరి నుంచి ఆలోచిస్తూ ఉంటారు. ఈసారి రథయాత్ర వస్తే అటు చేద్దాం ఇటు చేద్దాం. ఇటువంటి ఆలోచనలు మనకి రావటం లేదంటే మనం ఇంకా ఈ బద్ధ జీవితంలో ఉన్నాము. మనం ద్వంద్వ పరిస్థితుల్లో, మనకి ఏది నచ్చింది ఏది నచ్చదు ఈ ఆలోచనలు బతుకుతూ ఉంటాం. ఇక్కడ తాత్కాలికం సారహీనమైనటువంటి స్థితిని తెలుసుకొని తద్వారా ఏంటంటే దాన్ని భగవద్గీతలో అసంగస్త్రైన తత పదం తత్పరిమార్గితవ్యం యస్మిన్ గత ననివర్తంతి భూయ తమేవ చాద్యం పురుషం ప్రపద్యే. నిర్మాణ మోహాజిత సంగ దోష ఆధ్యాత్మ నిత్య వినివృత్తమ ద్వంద్వరి ముఖ సుఖ దుఃఖ సంగ గశ్యంతి మూఢ పదమ వేంత. ఆయన దృఢంగా ఈ సంసార వృక్షాన్ని, ఎందుకంటే ఇది కాల్పనిక వృక్షం, ఇది మనం భ్రాంతిలో ఇక్కడంతా కూడా ఇదంతా నిజం అనుకుంటూ ఉంటాం. కానీ ఎప్పుడైతే అర్థం అవుతుందో ఇక్కడ కేవలం ఆత్మ పరమాత్ముడు వీళ్ళిద్దరి మధ్య ఉండేటువంటి సంబంధమే అది నిజమైనటువంటిది, నిత్యమైనటువంటిది. మిగతాదంతా కూడా మనం నరుక్కు రావడం.
మనకుండేటువంటి సంసార బంధాన్ని మనమే దీన్ని ఏ రకంగా కలుపు మొక్కల్ని ఏరి పారేస్తాం. అదే భగవద్భక్తిలో ఉన్నవాళ్ళు శరీర స్థాయిలో ఉండేటువంటి వీటన్నిటిని కూడా ఇదంతా కూడా మనం సాధన భక్తి చేస్తూ ఉంటే మెల్లిగా భగవంతుడు అంతే కదా. మనం ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ తర్వాత మళ్ళీ రోడ్డు కనబడుతూ ఉంటుంది. అది ఇక్కడి నుంచి మీకు కానీ జీటీ రోడ్డు కనబడుతుంది, పోతూ ఉండండి. ఆ మూడు వస్తుంది, అక్కడ కూడా కనబడలే, ఇంకా పోతూ ఉండండి. ట్రక్ హైవే, నేషనల్ హైవే. ఆ రకంగా మనం జ్ఞానాన్ని పొంది దాన్ని విజ్ఞానంగా మార్చుకోవడానికి మనం సాధనలు చేస్తూ ఉంటే ఆ సాధనలు కూడా ఏ రోజుకా రోజు చేస్తూ ఉంటే అప్పుడు మనకి తెలిసి వస్తుంది. అప్పుడు మనం ఈ సంసారంలో ఎలా బతకాలా, సావు వచ్చేదాకా ఈ సంసారంలో మనం మన సమయాన్ని ఎలా గడపాలా, మనం ఎవరి కోసం పనిచేయాలా, ఎలా పనిచేయాలా, ఎవరితో ఉండాలా, జీవితంలో భక్తులతో ఉండాలా, భగవంతుడి కోసం పనిచేయాలా. భగవంతుడి కోసం పనిచేయడం అంటే ఇవన్నీ. కాబట్టి ఇక్కడ అంతా కూడా కృష్ణ భగవంతుడి నుంచి ఉత్పన్నమై ఆయన చేతనే పోషింపబడి తుట్టతుదకు ఆయన ఎందే లయించును అని శృతులు స్పష్టంగా తెలుపుతున్నాయి. మహా సామ్రాజ్యాలు, నగరాలు, భవనాలు, దేహాలు సృష్టింపబడి నశించిపోవట ప్రత్యక్ష అనుభవించే మనం చూడవచ్చు. అంతేకాకుండా ప్రపంచంలో ఏది కూడా శాశ్వతంగా ఉండదని, అంటే ఇక్కడ మనం ఏదో అత్యుత్సాహం, జ్ఞానం లేని వాళ్ళు మీకు నేను అనుకోలే, సడన్గా వాళ్ళు వచ్చి ఎవరు వెంకటాచలం ఇసుకపాలెం వాళ్ళు 50,000 కట్ట తీశారు. వెంటనే తీసారు బ్యాగులో, అనుకోకుండా వచ్చింది సొమ్మ. అనుకోలేదు, అడిగి తెలుసు. మామూలుగా 30 రూపాయలు 60 రూపాయలు పుస్తకాలు, 1000 రూపాయలు 500 కట్ట సడన్గా ఎదురుకుండా వచ్చింది. కానీ భక్తులకి ఏమనిపించదు. ఏదో భగవంతుడు ఆయన సేవలకి పంపిస్తున్నాడు. తీసుకో డ్రాయర్ చెరువులు పారి వాళ్ళకు రిసీట్ ఇచ్చి ఆ తర్వాత మన పనిలో ఏం తేడా వస్తుంది. ఇప్పుడు మందిరానికి ఇమ్మని చెప్పి శారదమ్మకి 5 లక్షలు ఇస్తే మీకేం వచ్చింది? మీకేం లేదు. కానీ మీరు ఎందుకు సంతోషంగా ఉన్నాయంటే భగవంతుడు నాకు అవకాశం ఇచ్చాడు, తీసుకెళ్ళి ఆయన సేవలో ఉన్నాను. భగవంతుడు అట్లా సేవ దొరికిందని సంతోషం తప్పితే 5 లక్షల వల్ల మీకు ఒరిగిందే ఉంది. ఒక పైసా కూడా తాగడానికి లేదు. ఇక్కడ